G7 న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి. కర్నూలుకి చెందిన అంజద్ బేగ్ గా గుర్తింపు. జడ్చర్ల పారిశ్రామిక వాడలోని పత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. విద్యుత్ తీగలు పడి పత్తి లారీ దగ్ధం. భారీగా ఆస్తి నష్టం. ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి జూపల్లి. అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్లో పత్తి లోడ్ నింపుకొని వెళ్తున్న లారీపై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి దగ్ధమైనట్లు అచ్చంపేట ఎస్ఐ పరశురాం తెలిపారు. బల్మూర్ మండలం మహదేవ్పూర్ గ్రామానికి చెందిన రాజు సోమవారం ఉదయం ఉప్పునుంతల నుండి లారీలో పత్తి నింపుకొని అచ్చంపేట మీదుగా లింగాల వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు పడి 70 క్వింటాల పత్తి దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చిన అప్పటికే నష్టం జరిగిపోయింది. ఉండవల్లి మండల పరిధిలోని డి బూడితపాడు సమీపంలో లింగనవాయి రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు అడ్డగేరికి చెందిన అంజద్ బేగ్ ఉండవల్లిలో బంధువు మృతి చెందడంతో అంజద్ బేగ్ హర్షద్ బేగ్ సోమవారం అంత్యక్రియలకు వచ్చారు. అనంతరం అంజద్ బేగ్ అక్కడే లింగనవాయిలో తన మిత్రులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై కర్నూలు వెళ్తుండగా డి బూడితపాడు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టడంతో అంజద్ బేగ్ కింద పడిపోయాడు. తలపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సోదరుడు హర్షద్ బేగ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేలా చూడాలన్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సోమవారం తన ఛాంబర్లో జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఎన్నికల అధికారి శశాంక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేలా చూడాలని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిని ఆదేశించారు. ప్రస్తుతం 2050 మంది ఉద్యోగులు విధులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, మరో 350 మంది వరకు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి అవసరాన్ని బట్టి ఎన్నికల ధృవీకరణ పత్రం లేదా పోస్టల్ బ్యాలెట్ అందించేందుకు పకడ్బందీ ప్రణాళిక చేయాలన్నారు. జిల్లా పరిషత్ స్థానిక పాఠశాలల్లో విద్యార్థులకు కాస్మోటిక్ కిట్ల పంపిణీ చేసినట్లు అమ్రాబాద్ ఎంఈఓ బాలకిషన్ తెలిపారు. పదర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అలాగే కేవీవి పాఠశాలలో సోమవారం నాడు కాస్మోటిక్ కిట్ల పంపిణీ చేసినట్లు ఎంఈఓ బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యతో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వారికి అవసరమైన ఆరోగ్య కిట్ల పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యాపరంగా ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాములను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జరగబోయే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలంగాణ కీర్తి పతాకాన్ని దేశం నివ్వెరబోయేలా ఎగురవేయాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాన్ శ్రీనివాస్ యాదవ్, మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, గ్రామ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల పెట్టు కోసం, మైనారిటీ రిజర్వేషన్ పెట్టు కోసం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో పార్టీ మేనిఫెస్టో పెట్టడంలో అవి అమలు జరగాలంటే, అలాగే బీసీ కోట పెరగాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ కావాలంటే ఆ శక్తి మనకు ఉండాలి. 100% ఆ రోజున ఎన్నికల తర్వాత పరిస్థితి వస్తే 500 కిలోమీటర్ పైప్ లైన్ వేసి ఇలా ఇంటింటికి నెల ఇచ్చి ఏర్పాటు చేస్తాము, ఫిల్టర్ నీళ్ళు వస్తాము. అది జరుగుతాము. ఇప్పుడే చాలా గ్రామం రావడం జరిగింది. కొద్ది మిగిలిపోతే అవి కూడా పనులు జరుగుతాయి. ప్రజలు లైన్ వేసి అంటే సాగునీరు వచ్చే, తాగునీరు వచ్చే, కరెంట్ వచ్చే, రోడ్డు రకరకాల కార్యక్రమాలు చేసినాం. ఇవే కాకుండా సరే ఇస్తే ఆ ప్రజలకు ఆదాపు కేంద్ర ప్రభుత్వం భరించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 2 ప్రాజెక్టుల ద్వారానే సుమారుగా 78,000 కోట్ల రూపాయలు వస్తుంది. అదే కాకుండా ప్రతి బడ్జెట్లో ప్రతి సంవత్సరం
ఒక 20-25 వేల కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగితే ఈ శక్తి ద్వారా ఇవ్వకపోతే మద్దతు ఉపయోగించుకుంటారు పరిస్థితి వస్తే ఆ కేంద్ర ప్రభుత్వాలు భయపడే పరిస్థితి వస్తుంది. ఇంచుమించుగా అన్ని గ్రామాలు కూడా 16 లక్షలతోటి గ్రామ పంచాయతీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి 10 లక్షలతోటి గ్రామ మహిళా సమస్య బిల్డింగ్, ప్రతి గ్రామ పంచాయతీకి శ్మశాన వాటికి వచ్చింది 10,50,000 రూపాయలు. అలాగే కొల్లాపూర్ సంబంధించి కూడా ఒక 3 కోట్ల రూపాయలతోటి శ్మశాన వాటికి 3 శ్మశానాలు మంజూరు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పూర్వ కొల్లాపూర్ ఉమ్మడి మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు రాజేష్ అధ్యక్షతన ఈ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జూపల్లి టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా రాములను ప్రకటించిందని, నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికులా పనిచేయాలన్న ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి మనపై వచ్చే తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టి ధీటైన సమాధానం ఇవ్వాలని వారు కోరారు. అదేవిధంగా కొల్లాపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సింగోట మాజీ సర్పంచ్ ఇమాన్ శెట్టి వెంకటస్వామి ప్రకటించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, గ్రామ పార్టీ కార్యకర్తలు మరియు ప్రతినిధులు, సర్పంచ్లు, గ్రామ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఉడుంపట్టు అంటాం కదా, మనందరికీ ఉడుంపట్టు. అందుకనే మనమందరం ఎప్పటిదాకైతే 99 కంటే ముందు నుంచి కూడా చరిత్ర ఉంది కొల్లాపూర్ నియోజకవర్గానికి. అందరం కూడా ఒకటే మాట ఒకటే బాట పైన నడిచినప్పుడు 100% మనం పదం కోసం ఆ రోజు దాచలే. నేనే కాదు, నాకంటే ముందు కూడా ఆనాడు అనంత రామచంద్రారెడ్డి మొదటిసారి సిపి ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ తదనంతరం రంగదాసు జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్ర పోషించి అసెంబ్లీలో శబాస్ అనిపించుకున్నాడు. ఆయన కంచు కంట వినిపించి మొత్తం రాష్ట్రం గుర్తించే విధంగా రంగదాసు గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మరొకసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే 100% ఈ గులాబీ కండువానే ఉంటుంది, గులాబీ జెండానే ఉంటుంది, నా మెడలనైనా మీ మెడలు ఉంటుంది, పదవులు మీ మెడలనే ఉంటాయి, అందరి మెడలు ఉంటాయి. ఎవరు నిరాశ అనేది లోను కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గత చరిత్ర చూసినాం ఎట్లా సాధ్యమైంది మనం 5 పర్యాలు గెలవడం. ఇంకో విషయం దీంతో పాటుగా ఇంకోటి సంకోచం ఉన్నవాళ్ళు బీఫామ్లు వస్తారంట. బీఫామ్లు వాళ్ళకి వస్తాయా వీళ్ళకి వస్తాయా? వాడలో ఒక్కొక్క కార్యకర్త 10 ఇండ్లు 20 ఇండ్లు పంచుకోవాలా. నీ తాత ముత్తాతలు ఆస్తు పంచిన నాకు తెలియదు, కానీ ఒక్కొక్క కార్యకర్త ఒక వార్డును పంచిస్తున్నాం, ఒక బజార్ను పంచిస్తున్నాం అంటే మీరు ఇల్లు తిరిగి వాళ్ళందరూ కూడా చైతన్యం చేసి ఇవన్నీ వాస్తవాలు చెప్పి మన దాన్ని మలుచుకుంటే 100% మనకు పెద్ద మేనట్ వస్తుంది. కాబట్టి మీరు ఆ స్థాయిలో మీరు పని చేయాలా, పెద్ద మేనట్ ఇవ్వాలా. కొల్లాపూర్ యొక్క చరిత్ర ఏదో మళ్ళొకసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి, కర్నూలుకి చెందిన అమ్జద్ బేగ్గా గుర్తింపు. జడ్చర్ల పారిశ్రామిక వాడలోని పత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, విద్యుత్ తీగలు పడి పత్తి లారీ దగ్ధం, భారీగా ఆస్తి నష్టం. ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి జూపల్లి. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి V7 న్యూస్. నమస్తే.